ఈరోజు శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ప్రారంభోత్సవం సందర్భంగా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో టిఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్స్ అసోసియేషన్ మండల చైర్మన్లు, జిల్లా చైర్మన్లు, రాష్ట్ర చైర్మన్లు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఉత్సవాన్ని సంతోషంగా జరుపుకోవటం చాలా సంతోషకరం. అదేవిధంగా మన శ్యామల ఎడ్యుకేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి శిథిలావస్థలో ఉన్నటువంటి గుడిని ఇలా పునర్వైభవం తీసుకొచ్చి అందరికీ దైవ మార్గం చూపించినటువంటి ఆ సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో క్రీస్తు చేసులు మస్తాన్ రావు గారు అనే ఎంఆర్ఓ గారు ఈ యొక్క గ్రామం 2011లో ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ యొక్క మోక్ష వెంకటేశ్వర స్వామి గుడి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క గుర్తులు శిథిలావస్థలో ఉన్నటువంటి వాస్తవ చూసి గ్రామస్తులను విచారించగా ఇది కాకతీయుల కాడి నుంచి ఉన్నటువంటి టెంపుల్, ఇది ఇలా ఉండిపోయిందని చెప్పేసి అనగా దాన్ని సర్వే చేయించి మన శ్యామల ఎడ్యుకేషనల్ చైర్మన్ మన ఎన్ సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటూ గొప్ప దేవాలయాన్ని నిర్మించి వేలాది మందికి ఆదర్శవంతమైనటువంటి ఆ సురేష్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్స్ సభ్యులు సౌత్ ఇండియా చైర్మన్ మన మల్లు స్వరూప గారు, నేషనల్ సెక్రటరీ గారు రాజ్యలక్ష్మి గారు, నేషనల్ జాయింట్ సెక్రటరీ మన రామారావు గారు, అట్లనే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మహేష్ గారు, అట్లనే మహిళా వింగు రాష్ట్ర చైర్మన్ వైస్ చైర్మన్ సరిత గారు, అట్లనే మన పాల్వంచ మండలం మన జయలక్ష్మి గారు, అదేవిధంగా జీవమణి గారు ఈ సందర్భంగా అందరూ ఎంతో ఉత్సాహం వచ్చి అందరినీ ఒక కోలాహలంగా ఆనందపరిచినటువంటి మన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.